యెహోవా నిర్మించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధా భక్తులు లేనివాడయనంట. ఒకప్పుడు శ్రద్ధను కలిగిన వాడే యెహూ. ఆ తరువాత తన జీవితంలో శ్రద్ధా భక్తులు లేనివాడిగా మనకు కనబడుతున్నాడు. మన జీవితంలో ఒకవేళ మొదట్లో శ్రద్ధను కలిగి ఉండవచ్చు. రాను రాను ప్రార్థన జీవితాన్ని, వాక్యాన్ని వినేదాన్ని, కూడుకొని స్తుతించేదాన్ని, ఇతరులతో వాక్యాన్ని వింటూ ఏకీభవించేదాన్ని, కుటుంబం కొరకు మీ కొరకు ప్రార్థించే విషయంలో శ్రద్ధాభక్తులు లేని వారిగా మనం ఉంటున్నామేమో. పూర్ణ హృదయంతో అనుసరించటకు శ్రద్ధా భక్తులు లేని వాడాడంట. ఒకప్పుడు చాలా శ్రద్ధగా రోషంగా ఉన్న వ్యక్తులు సైతం